అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ మా అమ్మమ్మలు తాతలు వీళ్ళ జుట్టు బాగుంది, బలంగా ఉంది, రంగు వేసుకునే పని లేదు ఎక్కువ మట్టికి. ఇప్పుడు ఒక 20 ఏళ్ళకి కూడా రంగు వేసేసుకుంటున్నారు జుట్టుకి. మోస్ట్లీ ఏం వాడుతున్నారంటే మేము ఆముదం నూనె, క్యాస్టర్ ఆయిల్ ఇవన్నీ అంటారు. వింటున్నాం కదా చాలా జిడ్డుగా ఉంటుందేమో అని చెప్పి అని పెట్టుకోవడం కుదరదు ఇప్పుడు యంగ్ జనరేషన్కి. ప్రెసెంట్ నా చేతిలో ఆముదం ఆకులు ఉన్నాయి సార్. ఇవన్నీ దీని ఆముదం ఆకులే అంటారు కదా. అవునమ్మా. సో దీని యూజెస్ ఏంటి సార్? ఇక్కడ ఇంకా చిన్న ఉన్నాయి కదా, దీన్నే చిట్టాముదం అని అంటారా? చెప్తానమ్మా. ఇది ఆముదం చెట్టమ్మా. సో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడమ్మా. అవును, అందుకే గంధర్వ హస్త అంటారు. గంధర్వ హస్త సంస్కృతంలో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కాబట్టి గంధర్వ హస్త అనే పేరు ఉందమ్మా వీటికి. అట్లే పంచాంగులు అంటారు. మనం వేళ్ళు ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఉంటుందో ఈ ఆకును మనం గమనించినట్లయితే అలా పంజాలో ఇలా ఉంటుంది చూడండి. పంచాంగులు అని ఇట్లా రకరకాల పేర్లతో ఉత్థాన పత్ర అని చెప్పేసి అంటారు. అంటే ఆకాశం వైపు ఆకులు చూస్తుంటాయమ్మా. మనం చెట్టును గమనించినట్లు ఆకులు అలా పైకి ఇలా ఉంటాయమ్మా. సో అందుకే ఉత్థాన పత్ర. ఉత్థానం అంటే పైకి చూడడం. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయమ్మా. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోటమ్మా, బయలు ప్రదేశంలో, కాలువ గట్లలో కానీ, పొలం గట్లలో కానీ ఎక్కడైనా మనం గమనించినట్లయినా కూడా ఇది నేనున్నాను, మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్పి పలకరిస్తుంటుందమ్మా. అందుకే ఆముదం వృక్షం మహావృక్షం అని చెప్తారు. కాబట్టి ఈ ఆముదము సర్వసాధారణంగా పెరిగేటువంటి ఆముదం చెట్లు సర్వసాధారణంగా పెరుగుతుంటాయి. కొంతమంది రైతులు వార్షిక పంటగా కూడా ఈ ఆముదం చెట్లను పండిస్తుంటారమ్మా సంవత్సరానికి. సో పంటగా పండేటువంటి ఆముదం ఉంది. అదేవిధంగా మనకు సర్వసిద్ధంగా పెరిగేటువంటి ఆముదం చెట్లు కూడా మనకు లభ్యమవుతుంటాయమ్మా. సో దీని యూజెస్ ఏంటి సార్? మీరు ఇంతకుముందు చిట్టి ఆముదం అని చెప్పారు కదమ్మా, అది కూడా చెప్తాను చూడండి. చిట్టి ఆముదము అంటే మన ప్రయత్నం లేకుండా ప్రకృతి పరంగానే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క విత్తనాలు పడేసేసి చెట్లు మొలకలు వచ్చేసి చెట్లు అయిపోతాయి. సో వార్షిక పంటగా పండించేటువంటి ఆముదం ఆకులతో పోల్చుకుంటే ఇవి చిన్నగా ఉంటాయి, అవి ఇంకా పెద్దగా ఉంటాయి. చిట్టి అంటే చిన్నగాని కదమ్మా, కాబట్టి వాటితో పోల్చుకుంటే ఇవి చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇంకా మామూలుగా అయితే మరీ పెద్దగా ఉంటాయి. మామూలుగా పంటగా పండించేటువంటి ఇంకా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. సో కాబట్టి దీన్ని చిట్టి ఆముదం అని చెప్పేసి అంటుంటారు అనమాట. అది తేడా. సో ఔషధ గుణాలు మాత్రం ఇంచుమించు రెండింటికి ఒకటే. కాబట్టి ఔషధ గుణాల గురించి కొన్ని చెప్తాను చూడండి అమ్మా. ముఖ్యంగా ఈ యొక్క పైల్స్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళకి ఇలాంటి ఆముదపు లేత ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. సార్ ఇది డైరెక్ట్ గా వేసుకుంటారా? చెప్తానమ్మా. ఇంటర్నల్ గా వాడేటివి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ప్రస్తుతానికి నేను ఎక్స్టర్నల్ చెప్తాను చూడండి. సో ఇలాంటివి లేలేత ఆకులు జస్ట్ ఒక ఆకు తీసుకొని ఒక కర్పూరం బిళ్ళమ్మా, కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆ రెంటిని బాగా మెత్తగా నూరడం వల్ల బ్రహ్మాండమైన క్రీమ్ లాంటి పదార్థం తయారవుతుంది. దీన్ని ఈ మొలలు, పైల్స్ లేదా హెమరాయిడ్స్ లేదా అర్సమలు అని చెప్పి చెప్తుంటారమ్మా. ఆ అర్సమలు ఉన్నటువంటి వాళ్ళలో పోటు, మంట, సలుపు, బాధ, అదేవిధంగా కొంతమందికి బ్లడ్ పోయడము చాలా అసౌకర్యంగా ఉంటుంది. కూర్చోలేరు, నడవాలన్నా ఇబ్బంది పడుతుంటారు, మోషన్ పోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి చేతికి టచ్ అవుతుంటాయమ్మా, మలద్వారం దగ్గర లెట్రిన్ పోయినప్పుడు టచ్ అవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన పద్ధతిలో ఇది ఒకటి విధంగా లేత ఆకు ఒక కర్పూరం బిళ్ళ మెత్తగా నూరేసేసి రాత్రిపూట అప్లై చేసేసి దానికి ఒక లంగోట కట్టేసేసి ప్లాస్టర్ వేసేసి ఉదయం పూట తీసేస్తుండాలమ్మా. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా ఆ పైల్స్ కు లేదా ఈ యొక్క మూలశంక వ్యాధికి సంబంధించినటువంటి ఆ బాధలు పూటన్ని తగ్గిపోతాయమ్మా. చాలా కంఫర్టబుల్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పసిరికలు, దీన్నే పచ్చకామెర్లు అని చెప్పేసి అంటుంటారు, జాండీస్ అని చెప్పేసి అంటుంటారు. సో ఈ పూర్తి ముదిరిపోతే మాత్రము ప్రాణాపాయం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. లివర్ బాగా డ్యామేజ్ అయిపోయి దాని యొక్క ప్రభావం చేత చాలా ప్రాణాపాయం పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భంలో వీటిని ఏం చేయాలంటే అమ్మా, ఈ లేత ఆకులు, వీటికంటే లేత ఇగుర్లు ఇలాంటివి మరీ మంచిది. ఇప్పుడు లేత ఆకులు అంటే ఇవమ్మా, ఇగుర్లు అంటే ఇలా ఇవమ్మా, ఇంకా చిన్న ఉంటాయి. ఇలాంటి ఒక 4-5 లేత విగుర్లు తీసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని మెత్తగా నూరేసేసి ఉండలాగా చేసేసి ఉదయం పూట మింగేసేయాలి, మళ్ళీ సాయంత్రం పూట మింగేసేయాలి. జస్ట్ ఒక వారం రోజులు లేదా మాక్సిమం 10 days వాడేసరికి ఈ యొక్క పసిరికలు లేదా పచ్చకామెర్లు అని చెప్పబడేటువంటి ఈ హెపటైటిస్ జబ్బు ఏదైతే ఉందో దానికి చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా.
అంటే దానివల్ల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది, మంచి ఆకలి అయిపోతుంది. అదేవిధంగా ఈ ఒళ్ళంతా పచ్చగా ఉండేటువంటి స్టేజ్ తగ్గిపోతుంది, కళ్ళు పచ్చగా ఉండేటువంటి స్టేజ్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ పసిరికలు ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ లక్షణాలతో పాటు మరి మూత్రం కూడా పచ్చగా వచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. లివర్ బాగా ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా ఉండేసేసి విత్ ఇన్ సూన్ రికవర్ వచ్చేస్తుంది. మళ్ళీ చాలా హెల్తీగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నీరసము, నిస్తరణ, బలహీనత ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ఒకటి, అంటే పసిరికలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులకి, ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకులను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే పెద్ద ఆకులమ్మా, వీటికంటే కూడా పెద్ద ఆకులు కూడా మనం తెచ్చుకొనేసి, సో 2 కానీ 3 కానీ మనకి ఎన్ని అవసరమైతే అన్నమ్మా. జనరల్గా పెద్ద కాక అయితే సరిపోతుంది 1 కీలు భాగానికి. ఈ ఆకు ఈ విధంగా తీసుకొని ఈ భాగంలో ఆవాల నూనె అప్లై చేయాలి. ఆవాల నూనె అప్లై చేసేసి ఒక స్టవ్ మీద బాండి పెట్టేసేసి బాండి మీద ఇలాగ పెట్టాలమ్మా. అంటే ఆవాల నూనె పైన అప్లై చేస్తాం కదా, ఇక్కడ వేడి తగలాలి, ఇక్కడ హీట్ ఇక్కడ తగలన్నమాట. ఆయిల్ పైన ఉంటుంది. బాగా వెచ్చగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు భరించగలిగినటువంటి వేడి ఉన్నప్పుడు దాన్ని తీసుకొని ఎక్కడైతే నొప్పిందో మోకాళ్ళ భాగంలో కానీ ఇతర కీళ్ళ భాగంలో కానీ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసేసి ఒక ప్లాస్టర్ వేయడం కానీ చుట్టడం కానీ చుట్టేసేయాలి. 1 గంట లేదా 2 గంటలు ఉన్న తర్వాత మళ్ళీ తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ విధంగా చేసుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 సారి చేసి సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్ గా చేయడం వల్ల పైసా అంటే పైసా ఖర్చు లేకుండా సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టు అతి త్వరలోనే ఆ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కాళ్ళు చేతులు మంటలు ఉంటాయి మా కొంతమందికి, చాలా సఫర్ అవుతుంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గినటువంటి పరిస్థితి కూడా కొంతమంది ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే ఈ ఆముదం చెట్లు బాగా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ ఆముదం కాయలు, తర్వాత విత్తనాలు అవన్నీ తయారవుతాయి అన్నమాట. సో మనకి ఆముదం విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. విత్తనాలు దంచేస్తే లోపల పప్పు ఉంటుందండి. సో ఆముదం పప్పులు ఒక 15 కానీ 20 కానీ తీసేసుకొని తగినన్ని పాలు కలిపేసేసి మెత్తగా నూరేసేసి రాత్రిపూట అరకాళ్ళకు మర్దం చేస్తుండాలి. ఈ విధంగా చేయడం వల్ల అరిచేతులు కూడా, సో మర్దం చేయడం వల్ల అరికాళ్ళ అరిచేతులు ఉన్నటువంటి మంటలు, తిమ్మిర్లు, బాధలు, సలుపులు, ఇది అసౌకర్యమైనవి తగ్గిపోతాయండి. సో కేవలము ఆముదం పప్పు, పాలు అయితే రాత్రి అంతా నానబెట్టాలండి. ఆముదం పప్పులో తగినన్ని పాలు పోసేసి రాత్రి అంతా నానబెట్టేసి ఉదయం బాగా మెత్తగా నూరేసేసి అప్లై చేయొచ్చు. లేదంటే ఇంతకుముందే ఫస్ట్ చెప్పినట్టు ఉదయం పూట నానబెట్టేసి రాత్రి దాకా నానబెట్టేసేసి రాత్రి అప్లై చేసి సరిపోతుంది. సో మన కన్వీనియంట్ బట్టేసి ఎలాగైనా చేసుకోవచ్చు అండి. కాబట్టి మినిమము కనీసం ఒక 10-12 గంటల సేపు నానితే మంచిది. అదొకటి. ఇంకొక ప్రయోగం ఏంటంటే ఇక్కడ ఒళ్ళంతా విపరీతమైన దురదలు ఉంటాయి, ఆల్ ఓవర్ ద బాడీ ఇచ్చింగ్ అని చెప్పి చెప్తుంటారు. కొంతమందికి తాత్కాలికంగా కొన్నాళ్ళు ఉంటే కొంతమంది దీర్ఘకాలం పాటు వేధిస్తుంటుంది. చాలా మంది వేప ఆకుని కూడా పెట్టుకుంటారు ఇలా వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఆముదం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎంత మొండిపడినటువంటి ఈ దురదలు కానీ ఈ ఆముద పప్పును నేను చెప్పిన పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ యొక్క దురదల నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే తగినన్ని ఒక 15 కానీ 20 కానీ ఆముద పప్పులు, ఆముదం విత్తనాలు దంచేసి లోపల పప్పులు తీసుకొని ఆ 3 ఇంతలు పెరుగు కలిపేసేయాలి. 1 భాగం ఆముదం పప్పులు అయితే 3 భాగాలు పెరుగు. రాత్రిపూట ఈ 2 కలిపేసేసి ఒక పాత్రలో నిల్వ ఉంచేసేసి ఉదయం పూట ఆ పదార్థం అంతా మెత్తగా నూరేసేసరికి బ్రహ్మాండమైన పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అంతా బాడీ అంతా కానీ ఏ భాగంలో దురదలు మరీ ఎక్కువ ఉంటే ఆ భాగంలో కానీ అప్లై చేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తున్నారు. ఈ విధంగా రెగ్యులర్ గా ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల అతిగా మొండిపడినటువంటి దురదలు కానీ, ఈ మధ్య కాలం నుంచి వచ్చినటువంటి దురదలు కానీ, ఏ కారణం వల్ల వచ్చినటువంటి ఒంటి మీద దురదలు అయినప్పటికీ చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుందండి. ఈ విధంగా రకరకాల ప్రయోగాలు దీని నుంచి ఉన్నాయండి. ముందు వీడియోస్ లో కూడా మరింత చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇంకొకటి, దీంట్లో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లాక్టేషన్ కి పాల కోసం కూడా ఇది హెల్ప్ అవుతుందని అంటారు కదా, చాలా మంచి ప్రశ్న సార్. సో ఆడవాళ్ళకి మరి బాలింతలకి మరి క్షీరోత్పత్తి సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లకు ఈ ఆముదం తీసుకొచ్చుకొని ఆకును తీసుకొని కాస్త వెచ్చ చేసేసి ఆ యొక్క స్తన భాగంలో కట్టులాగా కట్టుతూ ఉండడం వల్ల కూడా ఈ స్తన గ్రంథులు చైతన్యవంతమై చక్కటి పాలు ఉత్పత్తి అయ్యేదానికి ఈ యొక్క ఇది కూడా ఉపయోగపడుతుందా. రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఒక 15 days కానీ 1 month కానీ వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.